అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తిరుపతి బాలాజీ ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేస్తారు అని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం మరియు తిరుపతి పట్టణ పవిత్రతకు సంబంధించి తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. టీటీడీలో హిందువులకే ఉద్యోగాలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులందరూ తప్పనిసరిగా హిందువులే అయి ఉండాలని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. నిర్ణయం ఆలయ పాలక మండలిలో మరియు సంబంధిత సేవల్లో అన్య మతస్థులు ఉండకూడదని నిర్ణయించారు. ప్రస్తుతం టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడం లేదా స్వచ్ఛంద పదవి విరమణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. మంతాజ్ హోటల్ భూ కేటాయింపు రద్దు. తిరుపతిలోని అలిపిరి సమీపంలో మంతాజ్ హోటల్ నిర్మాణానికి గతంలో కేటాయించిన భూమిని ప్రభుత్వం రద్దు చేసింది. కారణం తిరుపతి ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటమే తమ ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. తిరుపతిని ఒక పవిత్ర క్షేత్రంగానే ఉంచాలని, అక్కడ లౌకిక కార్యకలాపాలు లేదా మాంసాహారం వంటి వాటికి తావు లేకుండా చూడాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలు శ్రీవారి భక్తులకు సౌకర్యార్థం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించాలని టీటీడీకి సూచించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు స్వామివారిని సులభంగా దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఈ నిర్ణయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. భక్తులు మరియు హిందూ ధార్మిక సంఘాలు ఈ నిర్ణయాలను స్వాగతిస్తూ ఉండగా, మరికొందరు దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.